ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. భోజనం చేశారా? నేనైతే ఇంకా భోజనం చేయలేదండి. ఈరోజైతే నా హెల్త్ బాగాలేదు, అందువల్ల మా ఆయన వంట దగ్గర అయితే హెల్ప్ చేస్తున్నాడు. కూరగాయలు కట్ చేస్తున్నాడు. కాకరకాయ నీట్గా తోలు తీసి కాకరకాయలని కట్ చేస్తున్నాడు. ఈరోజు మా ఇంట్లో కాకరకాయ ఫ్రై. అలానే కాకరకాయ నీట్గా బౌల్లో అయితే వేసేసుకొని తిరగమాత అయితే పెట్టేస్తున్నాను. గ్యాస్ పైన నూనె పోసి అందులో దంచిపెట్టిన తెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర మొత్తం వేసేసాను. అటు ఇటు కలిపెడుతున్నాను. బాగా వేగిన తర్వాత అందులో కాకరకాయలు అయితే వేసుకోవాలి. కాకరకాయలు వేసిన తర్వాత కాకరకాయకి నూనె అవన్నీ బాగా పట్టే విధంగా అటు ఇటు గెంటితో కలిపెట్టాలి. కాకరకాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే కడుపులో ఎటువంటి పురుగులు, నులు పురుగులు ఉన్నా చేదుకి చచ్చిపోతాయండి. అందువల్ల కాకరకాయ జ్యూస్ తాగాలి. అలానే కాకరకాయ కూడా తాలింపు చేసుకొని తినాలి. బాగా ఉడికిపోయిన తర్వాత ఇలా దోరగా వస్తుంది. దోరగా ఎర్రగా వచ్చిన తర్వాత అందులో మనం రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకోవాలి. అలానే పసుపు కూడా వేయాలి ఫ్రెండ్స్. పసుపు వేస్తే అటు ఇటు కలిపెట్టాలి గెంటితోటి. కాకరకాయ తినడం అంటే నాకు చాలా ఇష్టం. అందువల్ల కాకరకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. అలా దోరగా పసుపు, ఉప్పు వేసేసిన తర్వాత దాంట్లో తాలింపు పొడి అయితే వేయాలి. తాలింపు పొడి అయితే వేసేసాను ఫ్రెండ్స్. తాలింపు పొడి కొంచెం కాకరకాయలకి పట్టే విధంగా కలిపి కొంచెం సెగబెట్టాలి. సెగబెట్టిన తర్వాత తాలింపు పొడి అయితే కాకరకాయలకి బాగా పడుతుంది. అందువల్ల మంచి స్మెల్ వస్తుంది. అలానే టేస్ట్గా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే మా ఇంట్లో కాకరకాయ ఫ్రై. మీ ఇంట్లో ఏం కూర కామెంట్ చేయండి ఫ్రెండ్స్.